హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యూనిలాటరల్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్. సో ఫస్ట్ మనం బైలాటరల్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దెన్ యూనిలాటరల్ నెట్వర్క్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ బైలాటరల్ నెట్వర్క్? ఏ bilateral network behaves the same in both directions of current flow. అంటే ఏ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అయినా సరే ఆ ఎలిమెంట్ లో ఆ నెట్వర్క్ బిహేవియర్ అనేది ఒకేలా ఉంటుంది అని చెప్తుంది ఈ బైలాటరల్ నెట్వర్క్ డెఫినేషన్. లెట్ us look at this with a small example. Say resistance of 5 ohms is connected between two sources of 10 volts and 5 volts. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? I is equal to వోల్టేజ్ డ్రాప్. యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 5 ohms కావాలంటే ఏం చేయాలి? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ 5 ohms రెసిస్టర్ బై వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్ ఎంత? 10 minus 5 by 5 అంటే 5 by 5 is equal to 1 ampere. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇదే సర్క్యూట్ ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజెస్ అనేవి ఈ సోర్సెస్ అనేవి నేను ఇంటర్చేంజ్ చేశా. అంటే ఇక్కడ 10 volts, ఇక్కడ 5 volts పెట్టా. సో ఇప్పుడు ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుంది? I is equal to 10 volts 5 volts పెట్టాం కదా. సో ఇక్కడ ఏ డైరెక్షన్ లో అయితే నేను కరెంట్ రిప్రజెంట్ చేశానో ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్ లో కరెంట్ రిప్రజెంట్ చేస్తాను. సో I is equal to voltage across or potential difference across this 5 ohms resistance 5 minus 10 by value of that 5 ohms, that means minus 1 ampere. అంటే ఎస్యూమ్ చేసుకున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుందని. బట్ కరెంట్ ఫ్లో అవ్వడం ఆగలేదు అండ్ రెసిస్టెన్స్ దాని ప్రాపర్టీని కోల్పోలేదు. ఈవెన్ ఇక్కడ 10 volts ఉండి ఇక్కడ 5 volts ఉన్నా, ఇన్ కేస్ మనం ఎంటర్ చేసేసిన అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో 5 volts పెట్టి ఇటు సైడ్ 10 volts పెట్టినా రెసిస్టెన్స్ ఆఫర్ చేసే ప్రాపర్టీ, ఈ రెసిస్టర్ ఆఫర్ చేసే ప్రాపర్టీ, దట్ ఈస్ రెసిస్టెన్స్ ప్రాపర్టీ అయితే చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఓమ్స్ లో అప్లై చేసాము, ఇక్కడ ఓమ్స్ లో అప్లై చేసాము. అదే బైలాటరల్ ఎలిమెంట్ ఆర్ బైలాటరల్ నెట్వర్క్ మీనింగ్ అనమాట. అంటే ఈవెన్ తో అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పొజిషన్స్ మనం చేంజ్ చేసినప్పటికీ సర్క్యూట్ బిహేవియర్ చేంజ్ అవ్వకుండా ఉంటే అది బైలాటరల్ నెట్వర్క్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటున్నారు? ఇఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, బిహేవియర్ రిమైన్స్ సేమ్. దట్ ఈస్ వాట్ వి డిడ్ హియర్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ఈ ఎలిమెంట్స్ ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ రెసిస్టర్ తో చూపించాము. ఇన్ ద సేమ్ వే ఇన్ కేస్ ఇండక్టర్ తీసుకున్నా, కెపాసిటర్ తీసుకున్నా అవి బోత్ డైరెక్షన్ లో కరెంట్ ని అలౌ చేస్తాయి. సింపుల్ గా మీరు ఇలా గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ రెసిస్టర్ అవనివ్వండి, ఇండక్టర్ అవనివ్వండి, కెపాసిటర్ అవనివ్వండి, ఆ ఎలిమెంట్ లేదా ఇంకేదైనా ఎలిమెంట్ తీసుకోండి. ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ బోత్ డైరెక్షన్స్ లో సే సపోజ్ ఇది ఏబి అనుకుంటే ఏ నుంచి బి కైనా, బి నుంచి ఏ కైనా అవుట్పుట్ అండ్ ఇన్పుట్ టెర్మినల్స్ ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు కరెంట్ ని వాటి ద్వారా అలౌ చేసినట్లయితే అవి బైలాటరల్ ఎలిమెంట్స్ అవుతాయి. అండ్ ఆ బిహేవియర్ ఉన్న నెట్వర్క్ బైలాటరల్ నెట్వర్క్ అని మనం చెప్పొచ్చు. సపోజ్ ఇక్కడ ఇప్పుడు నేను ఆల్రెడీ డిస్కస్ చేసింది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి ఎగ్జాంపుల్? ఏ రెసిస్టర్ గివ్స్ సేమ్ రెసిస్టెన్స్ ఇన్ ఎదర్ డైరెక్షన్. అంతే, ఇక్కడ కూడా ఈ ప్లేస్ లో కూడా 5 ohms రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ ప్లేస్ లో అంటే ఈ పొజిషన్ లో కూడా ఆ రెసిస్టర్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ 5 ohms, అదైతే చేంజ్ అవ్వలేదు. సో అంటే మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంటర్చేంజ్ చేసినంత మాత్రాన ఈ రెసిస్టర్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ప్రాపర్టీ అయితే చేంజ్ అవ్వలేదు. అదే బైలాటరల్ నెట్వర్క్ అని చెప్తున్నారు. మోస్ట్ ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే మాక్సిమం ప్యాసివ్ కాంపోనెంట్స్ అన్ని కూడా బైలాటరల్ ఎలిమెంట్స్ ఆర్ బైలాటరల్ కాంపోనెంట్స్ అని చెప్పచ్చు. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు యూనిలాటరల్ నెట్వర్క్ గురించి అయితే తెలుసుకుందాం. ఏం చెప్తున్నారు? ఏ యూనిలాటరల్ నెట్వర్క్ బిహేవ్స్ డిఫరెంట్లీ వెన్ డైరెక్షన్ చేంజెస్
బైలాటరల్ నెట్వర్క్ లో ఏం చదివాము, డైరెక్షన్ చేంజ్ అయినప్పటికీ రెసిస్టెన్స్ దాని ప్రాపర్టీ చేంజ్ చేసుకోదు, సేమ్ ప్రాపర్టీ ఇస్తుంది అని చదువుకున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ ఏంటి 10 వోల్ట్స్, ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకోను సమ్ అదర్ ఎలిమెంట్స్, నేనైతే ఇక్కడ డయోడ్ తీసుకుంటున్నా అండ్ ఇది 10 వోల్ట్స్, ఇది 5 వోల్ట్స్. ఇప్పుడు ఈ డయోడ్ లో కరెంట్ ఫ్లో అవుతుందా అవ్వదా, ఇది యానోడ్ ఇది క్యాథోడ్, కరెంట్ ఫ్లో అవుతుందా అవ్వదా అనేది ఎలా డిసైడ్ చేస్తాం, ఇన్ కేస్ ఆఫ్ వోల్టేజ్ ఎట్ యానోడ్ ఇస్ గ్రేటర్ దెన్ వోల్టేజ్ ఎట్ క్యాథోడ్, కరెంట్ విల్ ఫ్లో, సమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సపోజ్ దీని రెసిస్టెన్స్ ఇక్కడ ఎందుకు డీల్ చేయడం వేస్ట్ కదా. సో కరెంట్ అయితే ఫ్లో అవుతుంది, ఫార్వర్డ్ వైస్ లో ఉంటుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇదే నెట్వర్క్, ఇదే సేమ్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డయోడ్ ని చేంజ్ చేయను, డయోడ్ పొజిషన్ అలానే ఉంటుంది, బట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ సోర్సెస్ అయితే నేను ఇంటర్చేంజ్ చేస్తా. అంటే ఇక్కడ 5 వోల్ట్స్ ఇక్కడ 10 వోల్ట్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది యానోడ్ ఇది క్యాథోడ్ అయినట్లయితే వోల్టేజ్ ఎట్ యానోడ్ ఈజ్ లెస్ దాన్ వోల్టేజ్ ఎట్ క్యాథోడ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ రివర్స్ బయాస్, దట్ మీన్స్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, జీరో. సో మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సోర్సెస్ ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే దీని డైరెక్షన్, దీని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓన్లీ ఈ డైరెక్షన్ లో మాత్రమే కరెంట్ అలో చేస్తుంది, ఈ డైరెక్షన్ లో కరెంట్ అలో చేయట్లేదు. సో దిస్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ బైలాటరల్ నెట్వర్క్ ప్రాపర్టీ. సో వీ షుడ్ ఓన్లీ ఈ డైరెక్షన్ లోనే కరెంట్ ని అలో చేస్తుంది కాబట్టి ఇది యూనిలాటరల్ ఎలిమెంట్, ఆర్ ఈ యూనిలాటరల్ ఎలిమెంట్ ఉన్న ఈ నెట్వర్క్ ని యూనిలాటరల్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఇది ఎగ్జాంపుల్. సేమ్ అదే ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి, క్యారెక్టరిస్టిక్ డిపెండ్స్ ఆన్ కరెంట్ డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ దీని క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ దీని క్యారెక్టరిస్టిక్ ఏంటి, రివర్స్ బయాస్. ఎందుకు, ఇట్ ఈస్ కరెంట్ ఈస్ నాట్ అలోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, సో ఇట్ ఈస్ రివర్స్ బయాస్. అండ్ వి మేక్ ద సర్క్యూట్ అంటే డయోడ్ ని ఈ డైరెక్షన్ లో కరెంట్ దాని ద్వారా ఫ్లో అయ్యేలా చేసాం కాబట్టి ఇది కరెంట్ ఐ మీన్ ఫార్వర్డ్ బయాసింగ్ లో ఉంది. అండ్ ఈ డైరెక్షన్ అయితే రివర్స్ బయాసింగ్ గా యాక్ట్ చేస్తుంది. సో కరెంట్ డైరెక్షన్ పెట్టి క్యారెక్టరిస్టిక్ అనేది డిపెండ్ అయిపోతుంది. దిస్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ హియర్. అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, డయోడ్. ఎస్ఈఆర్ అంటే ఏంటి, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. సో అది ఎలా ఉంటుంది అంటే, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ ఇలా ఉండి ఇది ఒక ఉంటుంది అనమాట. ఇది యానోడ్, కేథోడ్ అండ్ ఇది గేట్. అంటే సంథింగ్ ఇక్కడ ట్రిగరింగ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్, ఇంకోటి కూడా వోల్టేజ్ ఇచ్చి దీన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఈఆర్ సింబల్. అండ్ ట్రాన్సిస్టర్ తెలిసిందే. ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అది వేసారు కదా సార్, ఇది కూడా ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎగ్జాంపుల్. ఓన్లీ ఒక్క కండిషన్ లో మాత్రమే, లైక్ బోత్ జంక్షన్స్ ఫార్వర్డ్ ఆర్ బేస్ ఎమిటర్ ఫార్వర్డ్ అండ్ బేస్ కలెక్టర్ రివర్స్ బేస్ జంక్షన్ లోనే కరెంట్ ని అలో చేస్తుంది. కాబట్టి ఇది కూడా యూనిలాటరల్ ఎలిమెంట్ ఆర్ యూనిలాటరల్ నెట్వర్క్ ఫామ్ చేసే ఎలిమెంట్ కి ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చెప్పానో, ఏదైతే ఇక్కడ డిస్కస్ చేసామో అదే ఇక్కడ ఉంది. ఏంటి, డయోడ్ కండక్షన్ ఫార్వర్డ్ బయాస్ సేమ్ లైక్ ఇన్ దిస్ కేస్, అండ్ డయోడ్ బ్లాక్స్ కరెంట్ ఇన్ రివర్స్ బయాస్ ఇన్ దిస్ కేస్. It is happening. So in reverse bias, diode blocks the current. So its behavior changes with the direction of current. So this is called unilateral network. Now let's move to the basic comparison between bilateral network and unilateral network. What is happening? సో ఇక్కడ బైలాటరల్ నెట్వర్క్ లో చూసుకుంటే బోత్ డైరెక్షన్ లో కూడా కరెంట్ అలో చేస్తుంది, అండ్ బోత్ డైరెక్షన్ లో కూడా దాని క్యారెక్టర్ అయితే లాస్ అవ్వలేదు. ఇక్కడ మాత్రం కరెంట్ ఒక యానోడ్ నుంచి క్యాథోడ్ లో ఫ్లో అవుతున్నప్పుడు ఒక విధంగా ఫార్వర్డ్ చేస్తుంది, క్యాథోడ్ నుంచి బిహేవ్ చేస్తుంది. క్యాథోడ్ నుంచి యానోడ్ కి ఫ్లో అయ్యే టైంలో అది దాని బిహేవియర్ ఇంకా డిఫరెంట్ గా వెళ్ళిపోతుంది. అండ్ కరెంట్ డైరెక్షన్ ఏదైనప్పటికీ దాని క్యారెక్టర్ అయితే లాస్ అవ్వట్లేదు. సో ఇన్ బైలాటరల్ నెట్వర్క్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్. బట్ ఇక్కడ యూనిలాటరల్ నెట్వర్క్ లో అలా అయితే కాదు, డిపెండ్స్ ఆన్ ది హౌ కరెంట్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతున్నాయి యూనిలాటరల్ నెట్వర్క్ లో.
అండ్ బయలాటరల్ నెట్వర్క్ లో ఇంటర్చేంజ్ చేసినప్పటికీ ఇన్పుట్ ని అవుట్పుట్ గా ఇంటర్చేంజ్ చేసినప్పటికీ కరెంట్ ఒకేలా ఫ్లో అవుతుంది. కానీ యూనిలేటరల్ నెట్వర్క్ లో ఇన్పుట్ ని ఎక్కడ పెట్టాము, అవుట్పుట్ ని ఏ డైరెక్షన్ లో పెట్టాం, ఇన్పుట్ ని ఏ డైరెక్షన్ లో పెట్టాం అన్న బేసిస్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి యూనిలేటరల్ నెట్వర్క్ లో మెయిన్లీ ఓన్లీ వన్ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. బయలాటరల్ నెట్వర్క్ కాంపోనెంట్స్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అన్నవి బయలాటరల్ నెట్వర్క్ ఎగ్జాంపుల్స్. యూనిలాటరల్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్సిఆర్, డయోడ్, ట్రాన్సిస్టర్, ఓకే, వాక్యూమ్ ట్యూబ్స్, సంథింగ్ లైక్ సమ్ సెమీ కండక్టింగ్ కాంపోనెంట్స్. That's it, అండి. That This is the end of the lecture.